ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरोः श्रीयुतापदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्री राधा कृष्णपादान् सहगण ललिता श्रीविशाखान्वितां च नमावों विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिन् इति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यादेशतारिणे। नमो महावदन्याय कृष्णप्रेमपदायते कृष्णाय कृष्णचैतन्य नाम्ने गौरत्विषे नमः। नमो ब्रह्मण्य देवाय गोब्राह्मणहिताय च जगद्हिताय कृष्णाय गोविन्दाय नमो नमः। हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्ता राधा कान्ता नमोस्तुते। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। नारायणं नमस्तुत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नश्च प्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी। मूकं करोति वाचालं पङ्गं लङ्घयति गिरिं यत्कृपाकृपयं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्री चैतन्य ईश्वरम्। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधरा श्रीवासादि गौर भक्तवृंदा। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण। ఈనాటి నిత్యం భాగవత సేవయ తరగతికి వైష్ణవులందరికీ స్వాగతం సుస్వాగతం. శ్రీమద్ భాగవతము హరే కృష్ణ ప్రభు దండ బ్రహ్మణాలు ప్రభు. సప్తమ స్కందము 1వ అధ్యాయము 32వ శ్లోకము. ఈరోజు వీటి గురించి చర్చించుకుందాము. మొట్టమొదటగా అర్హతలని నాకు అవకాశం కల్పించిన పరమ గురు పరమ పూజ్య శ్రీ జయపతాక స్వామి గురు మహారాజ్ వారికి మరియు వారి గురుదేవులైన పరమ పూజ్య శ్రీ శ్రీల ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాద్ వారికి మరియు శిక్షా గురువులైన పూజ్య శ్రీ రూపేశ్వర చైతన్య ప్రభు, పూజ్య శ్రీ వైష్ణవ కృప ప్రభు, పూజ్య శ్రీ రఘునందన్ సేవక్ ప్రభు, పూజ్య శ్రీ జయగోంది ప్రభు అందరికీ ధన్యవాద ప్రణామాలు. ఇక శ్లోకం ప్రారంభించుకుందాము. శ్రీమద్ భాగవతము సప్తమ స్కందము అధ్యాయము 1 దేవదేవుడు సమదర్శి. శ్లోకం సంఖ్య 32. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ. 32వ శ్లోకము. కథమ అపి వేన నస్యాత్ పంచానాం పురుషం ప్రతి తస్మాత్ కేనాపి ఉపాయేన మనః కృష్ణే నివేశయేత్. కథమ అపి వేన నస్యాత్ పంచానాం పురుషం ప్రతి తస్మాత్ కేనాపి ఉపాయేన మనః కృష్ణే నివేశయేత్. ప్రతిపదార్థం. కథమః అపి ఎవడైనను
వేనః నాస్తికుడగు వేణుడు న స్యాత్ స్వీకరింపలేదు పంచానాం పూర్వము పేర్కొనబడినట్టి 5 మార్గములు పురుషం దేవదేవుడు ప్రతి పట్ల తస్మాత్ అందుచే కేనాపి ఉపాయేన ఏ ఉపాయము చేతనైనను మనః మనస్సు కృష్ణే కృష్ణుని యందు నివేశయేత్ లగ్నము చేయవలెను. భావం భాష్యం తెలిపిన భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద్ కి జై. ఏదో ఒక విధముగా మనుజుడు శ్రీకృష్ణ రూపమునే గంభీరముగా తీసుకొనవలెను. అంతటా పైన పేర్కొనబడిన 5 విధానములలో ఒకదాని ద్వారా అతడు భగవద్ధామమును చేరగలడు. అయినను వేణుని వంటి నాస్తికుడు శ్రీకృష్ణ రూపమును ఆ 5 మార్గములలో దేని ద్వారాను తలచదాలనందున మోక్షమును బడేకుండ్రి. కనుక మైత్రితో గాని వైరంతో గాని ఏదో ఒక విధముగా మనుజుడు శ్రీకృష్ణునే చింతించవలెను. భాష్యం. నిరాకారవాదులు నాస్తికులు కృష్ణ రూపమును కప్పి ఇంద్రుడిచే సదా యత్నింతురు. ఇక నవీన కాలపు గొప్ప రాజకీయవేత్తలు తత్వవేత్తలు శ్రీకృష్ణుని భగవద్గీత నుండియే తరిమివే ప్రయత్నింతురు. కనుక అట్టి వారికి మోక్షం లేనే లేదు. కానీ కృష్ణ వైరి మాత్రం ఇదిగో నా శత్రువైన కృష్ణుడు ఇక్కడున్నాడు, ఇతన్ని నేను చంపాల్సిందేనని తలపోయిచుండును. ఆ విధముగా శ్రీకృష్ణుని నిజమైన రూపమును తలపోయును. కనుక అతడు మోక్షం నందును. అనగా శ్రీకృష్ణుని రూపమునే సదా చింతించడి భక్తులు నిక్కముగా ముక్తులగుదురు. మాయావాదులు ఏకైక కార్యక్రమము శ్రీకృష్ణుని రూపరహితునిగా చూచుటయే. అట్టి ఘోరాపరాధం వలననే వారు మోక్షమును ఊహింపజాలరు. దీని సంబంధముననే శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాగూరులు తేన శిశుపాలాది భిన్నః ప్రతికూల భావం దిదీశ్యోర్యేన ఇవ నరకం యయాతి భావః అని పలికిరి. ఒక్క శిశుపాలుడు తప్ప ధర్మ విరోధులైన వారెవరైనను మోక్షమును బడయక నరకమునే చేరగలరు. ఇక ఆ ధర్మమేమనగా ప్రతి ఒక్కడు మిత్రునుగా గాని శత్రువుగా గాని శ్రీకృష్ణునే సతతము తలచవలెను. హరే కృష్ణ. ఈ శ్లోకం నందు సుఖదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజుకు ఒక 2 ప్రశ్నలు అడిగారు. అధ్యాయం ప్రారంభంలోనే చెప్పడం జరిగింది. ఎందుకంటే దేవదేవుడు సమదర్శి కదా, మరి అతడేలా మానవుని వలె మరి ఇంద్ర పక్షపాతి అయి మరి ఇంద్రుని శత్రువులను వధించాడు. మరి సమదర్శి అయిన వారు మరి ఏదైతే భగవంతుడు సర్వజీవులకు సుహృత్తాయన కాబట్టి విష్ణు భగవాన్ సమదర్శి ఎల్లరికూ పరమ ప్రియమైన వారు అయినప్పటికీ మరి ఇంద్రుని పక్షపాతి అయి మరి ఈ రాక్షస సంహారం ఎందుకు చేశాడు అని చెప్పడం జరిగిందనమాట. ఇది ఒక ప్రశ్న. తర్వాత కాబట్టి సమదర్శి అయిన వారు కొందరి ఏడ పక్షపాతము, ఇంకొందరి ఏడ మరి వైరభావము ఎట్లు కలుగుతుంది. కాబట్టి నాకు ఇది అర్థం కావడం లేదు. భగవంతుడి యొక్క మరి ఈ విషయంపై నాకు భగవంతుడి గురించి చెప్పండి అని చెప్పేసి పరీక్షిత్తు మహారాజు వచ్చేసి సుఖదేవ గోస్వామితో అడుగుతాడు అనమాట. అప్పుడు ఈ సుఖదేవ గోస్వామి తన తండ్రిని నమస్కారం చేసి అక్కడ వ్యాస భగవానుడు అక్కడ ఉన్నాడు. తర్వాత ఆ శ్రీకృష్ణుడి యొక్క లీలలు గురించి చెప్పడం ప్రారంభించాడు అనమాట. ఆ సందర్భంలో ఒకానొక నాడు మీ తాత
ధర్మరాజు వచ్చేసి రాజసూయగం చేసినప్పుడు ఇదే ప్రశ్న వేసినాడు. కృష్ణ, నీవు మరి ఈ శిశుపాలుడిని ఎందుకు సాహిత్య ముక్తి ఇచ్చినావు నీవు అని చెప్పేసి అడిగినాడు. మరి ఆయన శత్రువు కదా, ఎప్పుడు నిన్నే చిన్నప్పటి నుంచి మరి నిన్ను నిందిస్తూ ఉన్నాడు. మరి ఆయన ఏ విధంగా మరి సాహిత్య ముక్తిని పొందగలిగినాడు, నాకు ఇది అర్థం కావట్లేదు కృష్ణ అని చెప్పేసి అడిగాడు అనమాట. అంటే పరీక్షిత్ మహారాజు సుఖదేవ గోస్వామికి ఎట్లయితే ప్రశ్నించినాడో అదే ప్రశ్న వాళ్ళ తాత ఎవరు, ధర్మరాజు. కాబట్టి ఆయన అదే ప్రశ్న వేశాడు నారద మహర్షితో. ఆనాడు నారద మహర్షి వచ్చాడనమాట రాజసూయాగం చేసినప్పుడు. ఇక అప్పుడు చెప్పాడు, ఎవరు, నారద మహర్షి చెప్పాడు, ధర్మరాజా, గోపికలు కామము వలన, కంసుడు భయము వలన, శిశుపాలాదులు ద్వేషము వలన, యాదవులు బంధుత్వం వలన, మీరు అనగా పాండవులు స్నేహము వలన, మేమంటే ఎవరు ఇక్కడ, నారద మహర్షి భక్తి వలన కృష్ణ కరుణను బడియుట జరుగుతున్నది. కాబట్టి కృష్ణుడి యొక్క కరుణ ఈ విధంగా 5 రూపాలలో పొందుతారన్నమాట. అంటే కృష్ణుడి పట్ల ప్రేమ, ఆ ప్రేమ ఎట్లుండవచ్చును, పుత్రవాత్సల్యం ఉండవచ్చును, లేదా సాఖ్యరసం ఉండవచ్చును, లేదా మాధురి రసం ఉండవచ్చును అనమాట. ఆ విధంగా వచ్చేసి కృష్ణుడు యశోదామాత ఏం చెప్పింది, కృష్ణుడు నా కొడుకు కాబట్టి పాప మన్ను తింటున్నాడు, అల్లరి చేస్తున్నాడు అని చెప్పేసి దండిస్తుంది, కట్టేసింది అనమాట. అది పుత్ర ప్రేమ అనమాట. అలాగే వచ్చేసి పాండవులు వచ్చేసి సకులు అంటే ఏమి, మిత్రులు అనమాట. కాబట్టి ఆ విధంగా వాళ్ళు మరి గోపికలు వచ్చేసి ఎప్పుడు భగవంతుని వచ్చేసి భర్తగా భావించేవాళ్ళు అనమాట వాడు. కాబట్టి ఆ విధంగా వచ్చేసి మరి ఆ భావనతో వచ్చేసి భగవంతుని తదేకం నిరంతరం తలిసేవారు అనమాట వాళ్ళు. కాబట్టి ఆ విధంగా వచ్చేసి యాదవులు బంధుత్వం వలన, తర్వాత మేము అంటే నారద మహర్షి ఏం చెప్తున్నాడంటే, మేము భక్తి వలన ఆయన కరుణ పొందుతున్నాము అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇక భగవంతుని ఈ 5 రకముల ముక్తులు ఉన్నాయని చెప్తున్నాడు. ఆ 5 రకాల ముక్తులు ఏంటంటే గనక, ఇక సాయుధ్య ముక్తి, సాలోక్య ముక్తి, సారూప్య ముక్తి, సామీప్య ముక్తి, సాష్టి ముక్తి, అష్టి అంటే అష్ట అంటే 6 విధములు అయిన ముక్తి, 6 విధములైన ఐశ్వర్యములు కలుగడం అనమాట. అంటే భగవంతుడు సద్గుణేశ్వర సంపన్నుడు, అటువంటి ఐశ్వర్య సంపత్తు కూడా పొందవచ్చు అని చెప్పేసి అంటున్నాడు అనమాట. ఇక్కడ ఈ విధంగా ముక్తులు 5 రకములు చెప్పాడు. కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు ఈ శ్లోకంలో, ఏదో ఒక విధంగా మనుజుడు శ్రీకృష్ణ భగవానుని గంభీరముగా తీసుకొనవలెను. అంతటా పైన పేర్కొనబడిన 5 విధానములలో ఒకదాని ద్వారా అతడు భగద్ధామను చేరవలను. భగద్ధామానికి చేరడానికి మార్గాలు ఎన్ని అంటే ఇక్కడ 5 ఉన్నాయి. ఒకటి సాయుధ్య ముక్తి, రెండవది సాలోక్యము ముక్తి, సారూప్య ముక్తి, సామ్యప్య ముక్తి, సాష్టి ముక్తి. అంటే సాయుధ్య ముక్తి అంటే అనగా దీని అర్థం ఏంటంటే కనుక భగవంతుడిలో లీనమైపోవడం, జ్యోతి స్వరూపంగా వచ్చేసి మారేసి, శిశుపాలుడు ఆ ధర్మరాజు యొక్క రాజసూయాగంలో వచ్చేసి కృష్ణుని నిందిస్తూ ఉన్నాడు అనమాట. ఎవరు కాదు, ఆ ధర్మరాజు యొక్క పినతల్లి కొడుకులే వాళ్ళిద్దరు, దంతభక్తుడు శిశుపాలుడు. అయినప్పటికీ కూడా వీళ్ళేమో పాండవులేమో కుంతి మాత యొక్క పుత్రులు, పాండురాజు పుత్రులు అయితే గనక ఎంతో భక్తితో వచ్చేసి ఆయన బంధువునిగా ఆరాధిస్తుంటారు. ప్రేమతో వాళ్ళు అంటే సకుడు ఎందుకంటే బావలు, ఎవరు, మేనబావ అనమాట. కాబట్టి ఆ విధంగా వాళ్ళు సఖ్యరసంతో భగవంతుని ఆరాధించినారు. వీళ్ళేమో ఎప్పుడు అపరాధం చేస్తున్నాడు అనమాట. కాబట్టి శిశుపాలుడు తీవ్రంగా ఎప్పుడు ఇచ్చిన తిట్టేవాడంట కృష్ణుణ్ణి. కాబట్టి వాళ్ళ అత్తకు తెలుసు అనమాట. పూర్వము శిశుపాలుడు అందవిహీనంగా పుట్టింటాడంట. అతను చూసి అందరూ భయపడేవాళ్ళంట, ఒక కురిపిలాగా. అందుకే కొంతమంది ఋషులు చెప్తారంట, ఈ పిల్లవాడిని ఒక రుచి తాకుతారు,
ఎవరైతే ఈ పిల్లవాడిని తాకితే గనక ఈ పిల్లడు అందంగా మారుతాడో ఆయన చేతిలోనే ఈ పిల్లవాడి యొక్క మృత్యు ఉంటుంది అని చెప్పాడట. కాబట్టి ఇంకా బంధువులను మామూలుగా పిల్లల్ని ఏదైనా కార్యక్రమం జరిగినప్పుడు పిలుస్తారు కాబట్టి అందరూ వచ్చినప్పుడు కృష్ణుడు కూడా వచ్చినాడు అనమాట. వచ్చి ఈ పిల్లవాడిని పట్టుకున్నాడు. ఎవరు? శిశుపాలుడిని పట్టుకుంటే ఆ కురూపి రూపంపై అందవిహనంపై ఎంతో సుందరమైన రూపం వచ్చేసింది అనమాట ఆయనకి. ఎవరికి? శిశుపాలుడికి. అప్పుడు వాళ్ళమ్మ భయపడింది. కృష్ణ మేనత్త కదా, ఆమె చిన్న మేనత్త అనమాట. కాబట్టి కృష్ణ, నీవు నాకు నీ స్పర్శ వల్ల నా కొడుకుకు అందం వచ్చింది. మరి ఎవరైతే అందంగా మారుతాడో నీ పుత్రుడు ఎవరు స్పర్శిస్తే మారుతాడో అతని చేతుల్లో మృత్యు ఉందని చెప్పారు. కాబట్టి దయచేసి నా కొడుకుని చంపొద్దు అని చెప్పేసి నాకు మాట ఇవ్వు అని చెప్పేసి చెప్తుంది అనమాట. ఎవరితో? కృష్ణుడితో. అంటే అప్పుడు కృష్ణుడు అంటాడు, ఎందుకంటే వాళ్ళు ఎవరు కాదు, జయవిధులు అనమాట. దంతావక్తుడు, శిశుపాలుడు. వాళ్ళకి ముక్తిని ఇవ్వాలి కదా, అట్లా వదలకూడదు కదా. కాబట్టి చెప్తాడు, అత్త అయితే ఒక పని చేస్తా, నేను నీ కొడుకు చేసిన 100 తప్పులు క్షమిస్తా, నేను 100 తప్పులు మించి చేస్తే గనక నేను క్షమించను, వధించాల్సిందే అని చెప్తాడు అనమాట. కాబట్టి ఆ విధంగా వచ్చేసి ఎక్కువగా రెచ్చిపోతాడు. ఇక్కడ ఈ ధర్మరాజు చేసి రాజశేయాగంలో నీవా అధ్యక్షుడు ఈ రాజశేయాగానికి యొక్క ఫలం తీసుకునేది అని చెప్పేసి నానా దుర్భాషలాడితే గనక ఆ విధంగా 100 తప్పులు దాటిపోతాయి. వెంటనే సుదర్శన చక్రం తోటి తలను చేయిస్తాడనమాట శిశుపాలుడిని అక్కడ ఆ యాగ స్థలంలో. అప్పుడు ఆ శిశుపాలుడి యొక్క ఆత్మ జీవాత్మ ఏదైతే ఉందో జ్యోతి రూపంలో వచ్చేసి ఆ కృష్ణులోనే ఐక్యమైపోతుంది అనమాట. దాన్ని సాహిత్య ముక్తి అంటారు అనమాట. ఇక రెండవ ముక్తి వచ్చేసి సాలోక్య ముక్తి. సాలోక్యం అంటే ఏమి? ఆ లోకంలో ఉండడం, అంటే వైకుంఠంలో ఉండడం. మనం ఇప్పుడు ఇక్కడ ఉన్నాము, భూలోకంలో ఉన్నాం. కాబట్టి ఎప్పుడైతే మనము ఈ సాలోక్య ముక్తిని పొందుతామో మరి ఆ లోకంలో ఉంటాం అనమాట. ఎక్కడ? వైకుంఠము. విష్ణువు ఎక్కడ ఉంటాడు? వైకుంఠంలో ఉంటాడు. లేదా కృష్ణుడు ఎక్కడ ఉంటాడు? గోలోకంలో ఉంటారు. కాబట్టి ఆ విధంగా ఆ లోకానికి వెళ్తాం అనమాట. గోలోకానికి లేదా వైకుంఠానికి వెళ్తాం. దాన్ని సాలోక్య ముక్తి అంటారు. తర్వాత సారూప్య ముక్తి అంటే రూపము ఒకే విధంగా ఉంటుందన్నమాట. విష్ణువు ఎట్లయితే 4 భుజాలు కలిగి శ్యామసుందర రూపం కలిగి ఉంటాడో ఆ విష్ణు పాత్రలు కూడా అచ్చం అట్లనే ఉంటారు. ఎట్లా ఉంటారు? విష్ణువుకున్నట్టు 4 భుజాలు ఉంటాయి. ఆ దేహం యొక్క రంగు కూడా శ్యామసుందర రూపంలోనే ఉంటుంది. కాకపోతే తేడా వచ్చేసి శ్రీవత్సాంకం ఒకటి ఉంటుంది, తర్వాత కౌస్తుభం అని ఉంటుంది, ఆ తర్వాత ఒక వనమాల ఒకటి ఉంటుంది అనమాట. ఇదొకటే వ్యత్యాసం కృష్ణుడికి, అంటే ఆ విష్ణువుకి, తర్వాత విష్ణు పార్షదులకి. కాబట్టి దాన్ని సారూప్య ముక్తి అని అంటారు అనమాట. తర్వాత మూడవది సామీప్య ముక్తి, అంటే సమీపంగా ఉంటాం ఆ లోకంలో. ఎక్కడ ఉంటాము? విష్ణువు దగ్గరనే ఉంటాం అనమాట. సమీపంగా ఉండేది సామీప్య ముక్తి. అంటే సమీపంగా ఉండి ఆయన సేవలు చేయడం అని, అంతే. దాన్ని సామీప్య ముక్తి అంటారు. సాక్షి ముక్తి అంటే ఏం చెప్పాము? ఇప్పుడే చెప్పుకున్నాం. షష్ఠి అనమాట. షష్ఠి అంటే ఏంటి? 6 అనమాట. పంచమ, షష్ఠ, సప్తమ, అష్టమ, నవమ, దశమ, ఏకాదశ, ద్వాదశ అని చెప్పేసి అంటాం కదా. కాబట్టి ఆ విధంగా 6 సద్గుణేశ్వర సంపన్నుడు ఆయన. ఎవరు? భగవంతుడు. ఆ ఐశ్వర్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీను కల్పించేది శాస్త్ర ముక్తి అని చెప్పేసి అంటారు అనమాట. కాబట్టి ఈ విధంగా ఈ 5 రకాల ముక్తులు ఉన్నాయని చెప్పేసి ఇక్కడ చెప్తున్నాడు. ఏదో 5 విధానములలో ఏదో ఒక దానిని ద్వారా అతడు భగవద్ధామాన్ని చేరగలడు అని చెప్పేసి చెప్తాడు. చేరగలడు అని చెప్తాడు. ఎప్పుడు? శ్రీకృష్ణ భగవానుని గంభీరంగా మనుజుడు తీసుకున్నప్పుడు మాత్రమే సాధ్యం అవుతుంది అని చెప్తున్నాడు. అయినను వేణుని వంటి నాస్తికులు శ్రీకృష్ణ రూపమును ఆ 5 మార్గములలో దేని ద్వారాను తలచదాలక మోక్షమును పడేయకుండిది. వేణు మహారాజు ఉన్నాడు. ఆయన ఎవరంటే పృథు మహారాజు యొక్క కుమారుడు, తండ్రి.
కాబట్టి ఇక్కడ ఆయన ఎవరైతే మరి ఆయన తండ్రి వచ్చేసి మరి మంచి గొప్ప విష్ణు భక్తుడు. కాబట్టి వేణు మహారాజు వచ్చేసి ఆ రాక్షస వాళ్ళ తల్లి వచ్చేసి రాక్షసుడి యొక్క సంతతి అన్నమాట. పుట్టినప్పుడు పుట్టింటికి పోయి ప్రసవం చేసుకుంటారు కాబట్టి మాతాజీలు అక్కడ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఈ వేణుడు అంతా రాక్షస స్వభావం తీసుకొచ్చేసి ఇక దేవుడు అంటే ఎవరు, నేనే రా, దేవుడు అంటే ఎవరు, నేనే దేవుడిని అంటాడు. ఎందుకంటే భగవంతుడి యొక్క అదంటే ఏం తెలుసా, భగవంతుడి యొక్క ప్రతినిధి కదా, మరి నన్ను తప్పు పట్టకూడదు అంటారన్నమాట. వచ్చి వాళ్ళంతా ఋషులంతా వస్తారు, నాయన నువ్వు అధర్మం చేస్తున్నావు, మరి ధర్మ మార్గంలో ఉండాలి నీవు అని చెప్తే మాకే ఎదురు చెప్తారా, మీరు దేవుడికి తప్పు చెప్పినాడు, దేవుణ్ణే దూషించినట్టు నన్ను దూషిస్తే గనక నేను భగవంతుడి యొక్క ప్రతినిధి, నేను చెప్పిందే వినాలి మీరు అని చెప్పేసి చెప్తారనమాట. అధర్మంలో ఉంటాడు కానీ కళ్ళు తెరవడు. 5 మార్గాల్లో ఏదో ఒక మార్గాన్ని ఎంచుకొని మరి భక్తిపూర్వకంగా ఆయన ముక్తిని పొందాలంటే పొందలేదు, ఎందుకంటే ఆ విధంగా ఆయన ధర్మంగా లేడు కాబట్టి. అది చెప్తున్నాడు ఇక్కడ. కనుక మైత్రితో గాని వైరంతో గాని ఏదో ఒక విధముగా మనుషుడు శ్రీకృష్ణునే చింతించవలెను. వైరముతో చింతించినా పర్లేదు, మైత్రితో చింతించినా పర్లేదు, కాకపోతే ఉత్తమమైనది ఏదంటే గనక మైత్రితో చింతించడమే ఉత్తమమైన మార్గము. ఇక భాష్యం చెప్తున్నారు ప్రభుపాదుల వారు, నిరాకారవాదులు నాస్తికులు కృష్ణ రూపమును కప్పివేయుదురు, సదా ప్రయత్నించరు. అంటే కృష్ణుడి యొక్క రూపము లేదు అంటారు వాళ్ళు. ఎవరు? నిరాకారవాదులు అంటారు వాళ్ళని. అంటే ఏమి? దేవుడికి ఆకారము లేదు అని చెప్పేవాళ్ళు నిరాకారవాదులు. ఇంకొకరు ఎవరు? నాస్తికులు. దేవుడే లేడు అని చెప్పేవాడు నాస్తికుడు. వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారంటే గనక కృష్ణుడి రూపాన్ని కప్పివేస్తున్నారు, కప్పివేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందరికీ ఆ విధంగానే వాళ్ళు ప్రచారం చేస్తున్నారు, దేవుడికి రూపం లేదు ఏమి చెప్పడం. ఇక నవీన కాలపు గొప్ప రాజకీయవేత్తలు, తత్వవేత్తలు శ్రీకృష్ణుని భగవద్గీత నుండి తరిమివేయ ప్రయత్నించరు. ఇక కొంతమంది తత్వవేత్తలు ఉన్నారు, నానా రకాల తత్వాలు వచ్చినాయి కలియుగంలో అయితే గనక. అంటే వీధికో తత్వవేత్త ఉంటాడు, వీధికో బాబా ఉంటాడు, వీధికో దేవుడు, నేనే దేవుడిని అంటారు. కాబట్టి అట్లా తత్వవేత్తలు కొంతమంది, రాజకీయవేత్తలు కొంతమంది ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తారంటే గనక ఓట్ల కోసము ఈ నిరాకారవాదుల్ని వాళ్ళు ఆశ్రయిస్తారు. వాళ్ళు చెప్పినట్టే వాళ్ళకే ఏం చేస్తారు, చర్చి నిర్మాణం చేసుకోవడానికి, మసీదు నిర్మాణం చేసుకోవడానికి వాళ్ళకు అనుమతిస్తారన్నమాట. ఇది నిరాకారవాదులకి, ఎందుకంటే వాళ్ళ ఓట్లు పడతాయని చెప్పేసి. అంటే అధికారం కోసం ఏమైనా చేస్తారు మనుషులు అని చెప్పేదన్నమాట. ఇక్కడ ఏం చేయాలి, ధర్మం ఏది, గీతలో ఏది ధర్మం అంటే భగవద్గీతయే ధర్మం. భగవద్గీతలు చెప్పింది, భగవంతుడు చెప్పిందే ధర్మం, అంతేకాని వేరేది ధర్మం కాదు. మరి ఆ గీత చెప్పింది ఎవరంటే కృష్ణుడు. కాదు, కృష్ణుడు చెప్పింది కాదు, ఆయన భగవంతుడు కాదు, ఆయన అల్లరి కృష్ణుడు. ఆయన ఏదో అమ్మాయితో అంతా ఆడుకున్నాడు అక్కడ బృందావనంలో, కాబట్టి ఆయన భగవంతుడు కాదు, ఆయన కాదు చెప్పింది, వేరే ఆయన చెప్పినాడు అని గీతలో ఉండే విషయాన్ని చెప్పింది కృష్ణ భగవానుడు అని చెప్పేసి వాళ్ళ నంబర్ వాళ్ళు. ఇది ఒక పిచ్చి మార్గం అన్నమాట. వీళ్ళు ఒక పిచ్చి మహారాజులు. వీళ్ళు ఎవరెవరు? రాజకీయవేత్తలు, తత్వవేత్తలు అనేవాళ్ళు. కనుక అట్టి వారికి మోక్షం లేనే లేదు అంటాడు. కాబట్టి ఈ విధంగా ఎవరైతే నిరాకారవాదులు, నాస్తికులు, మరి రాజకీయవేత్తలు, తత్వవేత్తలు ఎవరైతే భగవంతుడికి నిరాకారుడు అని చెప్పేవాడు, భగవద్గీత కృష్ణుడు కాదు, ఆయన భగవంతుడు కాదు అని చెప్పేవాడు, కృష్ణుడు భగవంతునిగా అంగీకరించిన వాళ్ళు, వీళ్ళైతే ఎవరైతే ఉంటారో వీళ్ళకు మోక్షం లేనే లేదు అని చెప్పి చెప్తున్నాడు ఇక్కడ ప్రభుపాదుడు. గట్టిగా చెప్పేస్తున్నాడు. కానీ కృష్ణవైరి మాత్రము ఇక్కడ ఏమంటాడంటే, కృష్ణుడికి మిత్రుడు అంటే 2 విషయాలు చెప్పాడు కదా పైన, మైత్రితో గాని వైరంతో గాని చెప్పినాడు కదా. మైత్రితో అంటే మనమంతా భక్తులు అనమాట కదా. కాబట్టి ఇంకోరు వైరి. వైరి అంటే ఏమిటి? అదిగో కృష్ణుడు నా శత్రువు, అదిగో వచ్చినాడు, నన్ను చంపేస్తాడు అంటే ఏమి కూడా
వస్తున్నాడంటే ఏం రూపం ఉందని కలుస్తాడు ఆయన. వీళ్ళ మాదిరిగా నిరాకారవాదులు భగవంతుడికి రూపం లేదని చెప్పడం లేదు కదా, ఆ రూపాన్ని తలుస్తుంటాడు ఆయన. అదిగో కృష్ణుడు వచ్చా కళలో కూడా కంసుడు ఏం చేస్తాడంట, కళలో కూడా దిగ్గును లేస్తాడంట. ఆ కృష్ణుడు వచ్చిన నన్ను చంపినాడని చెప్పి ఎక్కడ నేను నా తల పోయిందా అని చూసుకుంటాడంట. పోయి అద్దంలో చూసుకుంటాడు, తల ఉంటుంది. ఎందుకంటే కళలో కృష్ణుడు చంపినాడు కాబట్టి నిరంతరము కృష్ణుడి యొక్క అంటే ఏమి వైరిగా ఉంటేనే నిరంతరము ఆయననే తలుసుకుంటూ ఉన్నాడు అంతే. కాబట్టి వాళ్ళకి మోక్షం ఉంటుంది అంటాడు అనమాట. ఆ విధంగా శ్రీకృష్ణుని నిజమైన రూపమును తలపోయిను కనుక అతడు మోక్షమునందును అని చెప్తున్నాడు ఇక్కడ. కాబట్టి భగవంతుడి యొక్క రూపాన్ని తలచినప్పుడు మాత్రమే మోక్షం అనేది సిద్ధిస్తుంది అని దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి మనమంతా. అనగా శ్రీకృష్ణుని రూపమనే సదా చింతించని భక్తులు నిక్కముగా ముక్తుల గుదురు. మరి వైరి భావముతో రాక్షసులు ఆ విధంగా చేసినప్పుడు రాక్షసులు వైరి భావంతో ఉంటారు కదా, మరి వాళ్ళకే ముక్తి ఇచ్చినప్పుడు మరి మైత్రితో ప్రేమతోన భక్తియుక్త సేవ చేసే భక్తుల విషయంలో ఇంకేం చెప్పండి, వాళ్ళకి ముక్తి రాదా? 100% వస్తుంది అంతే. కాబట్టి వారి విషయంలో నిక్కంగా ముక్తులవుతారని చెప్తున్నాడు. కాబట్టి మాయావాదుల ఏకైక కార్యక్రమము శ్రీకృష్ణుని రూపరహితునిగా చేయుటయే. కాబట్టి మాయావాదుల ప్రయత్నం ఏంటంటే గనక శ్రీకృష్ణుడు రూపరహితుడు అని చెప్పాలని చెప్పి అనుకుంటారు. అదే వాళ్ళ ప్రయత్నం అని చెప్తున్నాడు ప్రభుపాదుడు ఇక్కడ. ఇట్టి ఘోరాపరాధం వలననే వారు మోక్షమును ఊహింపజాలరు. కాబట్టి ఇది ఘోరమైన అపరాధం. ఇది భగవంతుడు సాకారము, ఆయనకి రూపముంది మనకులాగా. ఆయన మనకే రూపం ఉందంటే గనక, ఆయన సృష్టించే మనకే ఉందంటే ఆయనకి ఎందుకు చెప్పండి, ఆయనకు ఉండదా? ఆయన రూపం ఉంటుంది అంతే. కాబట్టి నిరాకారవాదులు ఏం చేస్తారంటే ఆయనకైతే రూపం కావాలా, వాళ్ళ అమ్మకే రూపం కావాలా, వాళ్ళ నాయనకి రూపం కావాలా, వాళ్ళ భార్యకి రూపం కావాలా, వాళ్ళ కొడుకులకి రూపం కావాలా, బిడ్డలకి రూపం కావాలా. కానీ వాళ్ళ భగవంతుడికి మాత్రం రూపం ఉండకూడదంట. పిచ్చి మాలోకాలు అంటే వీళ్ళు భ్రమలో పడిపోయినారు, వీళ్ళు మాయలో పడిపోయినారు, మాయ మాట వింటున్నారు. కాబట్టి మాయలో పడిన వాడు ఏం చేస్తాడు, ఇట్లే మాట్లాడతాడు, భగవంతుడి రూపం లేదు పో అంటాడు. ఇంకోటి దేవుడే లేదు అంటాడు. కనుక మాయలో పడినాడు కాబట్టి, మాయలో మునిగిపోయినాడు కాబట్టి అదే మాయ. కాబట్టి ఇట్లా ఘోరాపరాధం వలన వారు మోక్షమును ఊహింపజాలరు, వాళ్ళకి మోక్షం లేదు. దీనికి సంబంధించి శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాగూర్ చెప్తున్నారు. ఏం చెప్తున్నారంటే, శిశుపాలుడు తప్ప ధర్మ విరోధులైన వారెవరును మోక్షమును బడయక నరకమునే చేరగలరు. చూడండి, శిశుపాలుడికి ఏం చెప్తున్నాడు అంటే ఇంకో విషయం, కృష్ణుడి చేతిలో ఎవరికైతే చావు వస్తుందో వాళ్ళకి భగవంతుడు ఖచ్చితంగా ముక్తినిస్తాడంతే. అంటే అప్పుడే కాకుండా కూడా ఇంకొక ద్వితీయ అవకాశం ఇచ్చేసి వాళ్ళకి ధామానికి వెళ్తాడనమాట. కాబట్టి ఆ విధంగా కాకుండా అసుర అని ఉన్నారు. ఎవరైతే మరి త్రిగుణాలకు లోనైన ఉంటాం మనమంతా. ఈ భౌతిక జగత్తులో ఉండే వాళ్ళందరికీ 3 గుణాలు ఉంటాయి, త్రిగుణాలు. సత్వగుణము అంటే ఇది దేవతా గుణం అనమాట. వీళ్ళు ఏం చేస్తారంటే గనక మరి భగవంతుణ్ణి, దేవతల్ని ఆరాధించే స్థాయికి ప్రయత్నం చేస్తూ ఉంటారు వీళ్ళు. తర్వాత అసురులు వచ్చేసి వీళ్ళు రజోగుణం కలిగిన వాళ్ళు. వీళ్ళు అంటే గనక ఈ భగవంతుడికి సమవర్తిగా, అంటే ఆయనకు ఉండే శక్తి మాకుంది, మేమెందుకు ఆయనకి మనము అణిగిమణిగి ఉండాలా అని చెప్పేసి అహంకారముతో ఎదురు తిరుగుతారనమాట. వాళ్ళు అసుర అని చెప్పి అంటారనమాట. ఇక మూడవది సత్వగుణము, రజోగుణం. తర్వాత తమో గుణములో ఉండే వాళ్ళు వచ్చేసి వీళ్ళే యక్ష రాక్షసులు. వీళ్ళు ఎవరు? యక్షులు, రాక్షసులు, తమో గుణముతో ఉండేవాళ్ళు వీళ్ళు. కాబట్టి వీళ్ళు తమో గుణములో ఉండే వాళ్ళైతే గనక అస్సలు అంగీకరించరు. కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు, శిశుపాలుడు తప్ప ధర్మ విరోధులైన వారెవరైనాను మోక్షమును పడయక నరకమునే చేరగలరు అని చెప్తున్నాడు విశ్వనాథ ఠాగూరులు. ఇక ఆ ధర్మం ఏమనగా ప్రతి ఒక్కడు మిత్రునిగా గాని శత్రువుగా గాని
శ్రీకృష్ణునే సతతము తలచవలెను. ఏం ధర్మము అంటే ఒకటే ఒక ధర్మం ఉంది. ఏంటా ధర్మం అంటే నిరంతరము కృష్ణుని తలవాలంతే. మీరు ఏ విధంగా తలుస్తావో నీ ఇష్టం. మిత్రునిగా తలుస్తావా తలుచు, లేదా వైరిగా తలుస్తావా, శత్రువుగా తలుస్తావా తలుసు, అంతే. కాబట్టి కృష్ణుడిని నిరంతరం చింతించాలా అని చెప్పేసి ఇక్కడ ప్రభువులు చెప్తున్నారు. ఇక 33వ శ్లోకం. నారదముని పలికెను, ఓ పాండవ శ్రేష్ఠ, అంటే ఎవరు ఇక్కడ? ధర్మరాజు. ఓ పాండవ శ్రేష్ఠ, నీ పినతల్లి కొడుకులైన శిశుపాల దంతవక్తులు పూర్వము విష్ణు పార్షదులు. కాబట్టి ఎవరు వీళ్ళు? శిశుపాలుడు ఎవరు, దంతభక్తుడు అంటే పూర్వము వాళ్ళు విష్ణులోకంలో ఉండే విష్ణు పార్షదులు, అంటే మీ విష్ణు యొక్క సేవకులు వాళ్ళు, వైకుంఠంలో ఉండేవాళ్ళ వాళ్ళు. కానీ బ్రాహ్మణ శాపం వలన వారు వైకుంఠం నుండి పతనము చెంది భౌతిక జగత్తును చేరిది. మరి బ్రాహ్మణ శాపం వలన వాళ్ళు ఏమైపోయినారు? పతనమైపోయినారు. వైకుంఠంలో వైషమ్యం చూపకూడదు, వైషమ్యాలు ఉండకూడదు. నేను ఎక్కువ నువ్వు తక్కువ, చిన్నపిల్లవాడు నీవు, పెద్దలకు మాత్రం మేము లోపలికి పోనిస్తాము భగవంతుడి దగ్గరికి, మీరు పిల్లలు మీరు పిల్లకలు పెట్టుకొని గోచులు పెట్టుకున్నారు, మీరు పక్కన నుండి జపం చేసుకుంటూ కూర్చుంటే అక్కడ అల్లరి చేద్దండి అని చెప్పినారు అనమాట. ఎవరికి? సనత్ కుమారులకి. వాళ్ళు గొప్ప బ్రాహ్మణులు, వాళ్ళు 1000 సంవత్సరాల వయసు ఉంది వాళ్ళకి. కానీ వాళ్ళని ఏం చేసినారు? చిన్న చూపు చూసినారు. అంటే వైషమ్యం అది. ఏమది? వైకుంఠములో వైషమ్యములు లేవు. వైషమ్యములు లేనిది అంటే వైకుంఠము. అటువంటి వైషమ్యములు లేని వైకుంఠంలోనే వైషమ్యం కలిగినారు కాబట్టి వాళ్ళు కోపం వచ్చింది. ఆ బ్రాహ్మణ బాలురు ఏం చేసినారు? శపించినారు, మీరు రాక్షసులై కదా, అంటే వైషమ్యములు కలిగిన వారు కాబట్టి మీరంతా ఎలా దైత్యులై జన్మ తీసుకోండి అని చెప్పేసి శపించినారు అనమాట. అందుకే చెప్తున్నాడు ఇక్కడ. కాబట్టి భగవత్ పార్షదులు శాపం వలన భౌతిక జగత్తుకు చేరేది. ఎలా చేరారంటే చెప్తున్నాడు. ధర్మరాజు అడుగుతున్నాడు ఇక్కడ. యుధిష్ఠిర ఉవాచ, శ్రీ యుధిష్ఠిర ఉవాచ అంటాడు. ధర్మరాజు ప్రశ్నించాను, ముక్త పురుషులకు విష్ణు భక్తులను అయినను ప్రభావితులను చేయజాలిన ఆ మహాశాపం ఎట్టిది? భగవత్ పార్షదులనైనను శపింపగలిగిన ఆ వ్యక్తి ఎవరు? భగవంతుని అనన్య భక్తులు ఈ భౌతిక జగత్తునకు మరల పతనము చెందుట అసంభవం, దీనిని నేను నమ్మజాలను అని చెప్పాడు. ఎవరు? ధర్మరాజు. నారద మహర్షి గారు నమస్కారం అండి, మీరేం చెప్తున్నారు? మీరు వాళ్ళు ఎవరు? విష్ణు భక్తులు కదా వాళ్ళు. మరి విష్ణు భక్తులకు నమే భక్త ప్రాణశక్తి అని చెప్పినాడు కదా కృష్ణుడు మాకి. విష్ణు భక్తులని ఎవరు ఏం చేయలేరని చెప్పారు కదా. వాళ్ళని ఎట్లా ప్రభావితం చేసినారు? అట్టి విష్ణు భక్తులనే ప్రభావితం చేసిన ఆ శాపము ఎట్టిది? ఎటువంటి శాపం అది? మరి భగవంతుడి యొక్క అంటే వైకుంఠంలో ఉండే వాళ్ళకే, మరి వైకుంఠంలో ఉండే సేవకులకే, విష్ణు యొక్క సేవకులకే శపించినారంటే గనక ఆ వ్యక్తులు ఎంత గొప్పవారు వాళ్ళు. ఎవరా వ్యక్తి శాపమిచ్చింది? మరి భగవానుని అనన్య భక్తులు ఈ భౌతిక జగత్తునకు మరల పతనము చెందుట అసంభవం కదా. చెప్పారు కదా, నా తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వాన నివర్తంతే తద్ధామ పరమం మమ అని చెప్పినాడు కృష్ణుడు. నా ధామానికి పోయినప్పుడు తిరిగి ఈ భౌతిక జగత్తుకు రాడు అని చెప్పినాడు కదా కృష్ణుడు. మరి అక్కడ భౌతికతలో మరి వీళ్ళు ఎట్లా వచ్చినారు చెప్పండి? ఎవరా శాపం ఇచ్చింది? ఎవరా వ్యక్తులు? ఏమిటా శాపం అని చెప్పేసి నేను నమ్మను పో కృష్ణ అని చెప్పినాడు. ఎవరితోటి? నారద మహర్షితోటి ధర్మరాజు. అప్పుడు చెప్తాడనమాట, భగవంతుని యొక్క భక్తులకు శాపమా? ఇది ఎక్కడ విడ్డూరం ఇది? నేను నమ్మను. బలి చెప్పినావు కృష్ణ నువ్వు, నారద మహర్షి బలి చెప్పినావు, ఏం చెప్పినావు? బాగా చెప్పలేవు నువ్వు. ఏమి భగవత్ పార్షదులకి శాపమా? భగవంతుడి యొక్క భక్తులకు శాపమా? మరి తన ధామానికి, వైకుంఠం అంటే తన ధామం కదా, ధామంలో ఉండే వాళ్ళకి మనకి భౌతిక జగత్తుకు రావడమా? ఇదెట్ట శాతం కృష్ణ చెప్పు అని చెప్పేసి అడిగినాడు అనమాట. అడిగితే అప్పుడు చెప్తున్నాడు అనమాట. ఎవరు? దేవర్షినాథుడు చెప్తాడు. వైకుంఠ ఇక్కడ ప్రభుపాదులు చెప్పేది విందాం మనం. మాముపైత్యత్ కౌంతేయ పునర్జన్మన విద్యతే చెప్పారు కదా భగవద్గీత 8వ అధ్యాయము 16వ శ్లోకంలో.
శ్రీకృష్ణ భగవాన్ స్పష్టంగా పలికెను, భవబంధ విముక్తులై భగవద్ధామమును చేరినవాడు ఈ భౌతిక జగత్తునకు తిరిగి రాడు అని చెప్పినాడు. ఇంకేం చెప్పినాడు? భగవద్గీతలో 4వ అధ్యాయంలో 9వ శ్లోకంలో ఇంకేం చెప్పినాడు? జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. ఓ అర్జున, నా జన్మము కర్మముల దివ్యత్వము ఎరిగిన వాడు శరీర త్యాగము పిమ్మట తిరిగి ఈ భౌతిక జగమున జన్మింపక నా శాశ్వతమైన ధామమునే పొందగలడు. తిరిగి రాని లోకం అంటే ఆధ్యాత్మిక జగత్తు, ఆధ్యాత్మిక ఆకాశంలో ఉండే వైకుంఠంలో వెళ్తాడు, నా దగ్గరకు వస్తాడని చెప్పినాడు ఇక్కడ. కనుకనే విశుద్ధ భక్తుడు ఈ భౌతిక జగత్తుకు తిరిగి వచ్చుట పట్ల ధర్మరాజు ఆశ్చర్యచకితుడయ్యేను. ఇది నిక్కముగా అతి ముఖ్యమైన ప్రశ్నయే, నేను నమ్మను అన్నాడు. అది ఎట్లవుతుంది? విశుద్ధ భక్తుడు మరి వైకుంఠములో విష్ణు పార్షదుడుగా ఉండి విష్ణువుకు సేవ చేసే వాళ్ళకి మరి శాపమా, భౌతిక జగత్తా మళ్ళీ అన్నప్పుడు అప్పుడు అన్నాడు 35వ శ్లోకంలో, వైకుంఠ వాసుల దేహములు పూర్తిగా ఆధ్యాత్మికమైనవి, మనలాంటివి భౌతిక దేహాలు కాదు. మనవేం దేహాలు? మనవి భౌతిక దేహాలు. అంటే పంచమహాభూతములు, ఆ పంచ జ్ఞానేంద్రియములు, పంచ తన్మాత్రలు, పంచ కర్మేంద్రియములు అంటే 20. తర్వాత మనోబుద్ధి అహంకారం, మనోబుద్ధి అహంకారములు 3. తర్వాత 23. ఇంకోటి ఏంటి? అవ్యక్తము అంటే ఏమి? అది ఒకటేగా తీసుకుంటాము, కానీ దాంట్లో 3 ఉన్నాయి. అవే గుణాలు. ఏంటవి? సత్వ రజో తమో గుణాలు. ఈ 24 కలిపి ఈ భౌతిక దేహము. ఇది భౌతిక దేహం, ఇది మనకుండే దేహం. కానీ వైకుంఠముల వాసులకు ఉండేది ఆధ్యాత్మిక దేహం, మనలాంటి భౌతిక దేహం కాదు. దేహేంద్రియ ప్రాణములతో వానికి ఎట్టి సంబంధం లేదు. దేహము వేరు, ఇంద్రియం వేరు కాదు వాళ్ళది. దేహం వేరు, మరి ఇంద్రియం వేరు, ప్రాణం వేరు కాదు. అది వాళ్ళది ఆత్మస్వరూపులు, అంతే వాళ్ళు. కనుక ఆ భగవత్ పార్షదులకు సామాన్యుల వలె భౌతిక దేహదారులుగా జన్మించని శాపం ఎట్లు కలిగినదో దయచేసి వివరింపుడు. ఆధ్యాత్మిక దేహాన్ని తీసుకొని ఆధ్యాత్మిక జగత్తులో ఉండే విష్ణు పార్షదుడికే భౌతిక జగత్తుకు వచ్చే విధంగా శాపం ఇచ్చారంటే ఆ ఎవరా శాపం ఇచ్చిన వ్యక్తులు ఎవరు? అంత గొప్పవాళ్ళ? విశుద్ధ భక్తుడికి ఎట్లొచ్చిన శాపం చెప్పు కృష్ణ అని చెప్పి అడిగినాడు అనమాట. అప్పుడు నారద మహర్షి చెప్తాడు, ఇంకా భాష్యం చెప్తున్నాడు. ప్రభుపాద్కి జై. భావం భాష్యం తెలిపిన భక్తి వేదాంత స్వామి శ్రీ ప్రభుపాద్కి జై. విశేషమైన ఈ ప్రశ్నకు సామాన్యుడు సమాధానం మొసగలేడు. ఇది విశేషమైన ప్రశ్న, ఇది కరెక్టే కదా. గీతలు చెప్పినాడు, ఏం చెప్పినాడు? మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మన విద్యతే అని చెప్పినాడు. ఇంకోటి జన్మ కర్మ చ మే దివ్యం ఏవం ఏవతి తత్వతః అని చెప్పినాడు. మరి ఈ జన్మ వదిలినాక పునర్జన్మ ఉంటుందని చెప్పినాడు. మరి ఎందుకు వచ్చినాడు చెప్పు అంటే చెప్తున్నాడు ఇక్కడ. ప్రామాణికుడకు నారదముని దీనికి చక్కగా సమాధానం మోసగాను. కనుక ధర్మరాజా అతనితో ఏతదాఖ్యాతు మర్హసి, కేవలం నీవే దీనికి కారణమును వివరింపగలవు అని పలికెను. ఓ నారద మహర్షి, మీరు తప్ప దీనికి సమాధానం చక్కగా సరైన సమాధానం చెప్పేవాడు ఎవరు లేరు. కాబట్టి నారద మహర్షి గారు మీరు చెప్పండి, దేవర్షి నారదులు మీరు చెప్పండి చెప్పినాడు. విష్ణు పార్షదులు వైకుంఠ లోకము నుండి దిగి వచ్చుట నిజమునకు పతనము చెందుట కాదని ప్రామాణిక ద్వారా తేలగలదు. కాబట్టి అది పతనం కాదు అది అని చెప్పినాడు. అదేమది పతనం కాదు అది. భౌతిక జగత్తులో ఉండే భౌతిక జగత్తులో మనము చేసే పనులు ఏవైతే ఉన్నాయో పాపకర్మ పుణ్యకర్మల వల్ల పతనాలు, తర్వాత ఎగుడు దిగుడుగా అంటే పైలోకము ఊర్ధ్వలోకము ఆధోలోకాల్లో వచ్చేసి ఈ 14 మరి అంతస్తుల్లో వచ్చేసి సెల్యులార్లో 7 అంతస్తులు, పైన 7 అంతస్తులు, ఈ విధంగా తిరిగేది కాదనమాట. ఇది అది పతనం. ఇది కానీ ఇది పతనం కాదు. భగవంతుడి యొక్క భక్తిని ప్రచారం చేయడానికి కోసం, భగవంతుడి యొక్క లీలలకి అక్కడ మనము భగవంతునికి ఇష్టంగా ఆయన లీలలు చేయాలని ఉంది, భక్తులను ఉద్ధరించడానికి రావాలని ఉంది ఆయనకి. కాబట్టి ఇవన్నీ నేపాల్ అంతే, ఇంకా అది చెప్తానండి ఇక్కడ. కాబట్టి
విష్ణు పార్షదులు వైకుంఠ లోకం నుండి దిగి వచ్చుట నిజమునకు పతనము చెందుట కాదని ప్రామాణికుల ద్వారా తెలియగలదు. భగవంతుని కోరికను తీర్చడి ప్రయోజనముతోనే వారు ఇచ్చటకు అరుదెంతురు. అది ఎవరి కోరిక అంటే కృష్ణుడి కోరికనే అది. ఆయనకి ఇక్కడ మనతో ఆడుకోవాలన్నది కదా, అందుకే వస్తాడు అంతే ఆయన. ఇదేమిది రంగస్థలి, ఇక్కడంతా నాటకం వేస్తున్నాం, మనమంతా వేషాలు వేసుకొని వచ్చినాం ఇక్కడికి. కాబట్టి ఈ డ్రామాలో ఆయన డైరెక్టర్, ఆయనే నిర్మాత, ఆయనే మొత్తము సూత్రధారి. ఆయన కూడా వచ్చి మాతో పాటు నాటకం వేస్తాడు. సినిమాలు చూడు, కొంతమంది డైరెక్టర్లే వస్తాడు, వచ్చి పాత్ర పోషిస్తాడు ఒకటి కదా. కె విశ్వనాథుడు అని చెప్పేసి ఆయన డైరెక్టర్. ఆయన చాలా సినిమాల్లో కొద్దిగా పాత్ర వేసినాడు, మంచి పాత్ర తీసుకుంటాడు ఆయన. ఎస్, ఆయన కూడా ఆ విధంగా కృష్ణారెడ్డి అని చెప్పేసి చెప్తాడు కృష్ణుడు. కాబట్టి అట్లాంటి వాళ్ళకి పాత్ర పోషిస్తారనమాట. ఆ విధంగా భగవంతుడు ఏం చేస్తాడంటే గనక ఈ రంగస్థలిలో, ఈ భౌతిక జగత్తులో ఆయన కూడా టైం పాస్ చేయడానికి వచ్చినాడు అనమాట, మనతో ఆడుకోవడానికి, ఉద్ధరించడానికి అవతారాలు. అందుకే అవతారాలు తీసుకుంటాడు ఆయన. అవతరించాలా, ఆడుకోవాలా బిడ్డలతో అని చెప్పి వస్తాడు తండ్రి. తండ్రి ఏం చేస్తాడు, పిల్లలతో ఆడుకోవాలి తండ్రి కదా. ఆడుకోవడానికి లేదు వైకుంఠంలో, ఈడ ఆడుకుంటాడు వచ్చి భౌతిక జగత్తులో. కాబట్టి భగవంతుని కోరికను తీర్చడి ప్రయోజనంతోనే వారు ఇచ్చట కొరదెంతురు. భౌతిక జగత్తులో వారి అవతరణము భగవంతుని అవతరణముతో పోల్చనగదు. కాబట్టి భౌతిక జగత్తులో అంటే మనమైతే జన్మిస్తాము, భగవంతుడు అయితే అవతరిస్తాడు. కాబట్టి భౌతిక జగత్తులో వారి అవతరణం భగవంతుని అవతరణంతో పోల్చనగును. అంటే ఆ విధంగా వాళ్ళు భౌతిక జగత్తుకు వచ్చినా కూడా వాళ్ళది కూడా అవతారంగానే చెప్పాలని చెప్పినాడు ఇక్కడ. ఎవరు? నారద మహర్షి. పతనం కాదు, అది జన్మ కాదు, వాళ్ళది కూడా ఒక అవతారమే అని చెప్తున్నాడు ఇక్కడ. ఎందుకంటే భగవంతుడి పార్షదులు కాబట్టి. భగవంతుడు ఈ భౌతిక జగత్తుకు ఆత్మమాయ ద్వారా అవతరించును. భగవంతుడు ఈ భౌతిక జగత్తునకు ఎట్లా వస్తాడు? ఆత్మమాయ. ఆత్మ అంటే ఏమి? తన మాయ, సొంత మాయ అని, స్వీయ మాయ అని అర్థం అనమాట. ఇదంతా మాయలన్నీ ఎవరి దగ్గర ఉన్నాయి? ఆయన దగ్గరే ఉన్నాయి, కృష్ణుడి దగ్గరే ఉన్నాయి. ఇవన్నీ ఆయన మాయలే అయినవి. ఆ మాయలో వచ్చేసి మరి ఇక అంతరంగిక మాయ, బహిరంగ మాయ. కాబట్టి ఆ విధంగా వచ్చి బహిరంగ మాయ వచ్చేసి మనది భౌతిక సృష్టి. అంతరంగిక మాయ అంటే భౌతిక ఆధ్యాత్మిక జగత్తుకు సంబంధించిన, భక్తికి సంబంధించి శక్తి ఇచ్చే శక్తి ఆయనది. కాబట్టి రాధారాణి, శ్రీమతి రాధారాణి. కాబట్టి భగవంతుడు ఈ భౌతిక జగత్తుకు ఆత్మమాయ ద్వారా అవతరించును. అదే విధముగా భక్తులు గాని భగవత్ పార్షదులు గాని ఆధ్యాత్మిక శక్తి ద్వారానే ఈ భౌతిక జగత్తును అరుదెంతురు. ఇది సత్యం, ఇది పతనం కాదు. వైకుంఠంలో ఉండే జయ విజయులు మరి ఆ సనత్ కుమారుల శాపం ద్వారా ఇక్కడ రావడం అంటే గనక భగవంతుడి యొక్క ఆట కోసం వాళ్ళు రావాల్సి ఉంది కాబట్టి, ఇక్కడ రంగం సిద్ధం చేయాలి కాబట్టి, పాత్రలు కావాలి కాబట్టి వచ్చినారు అంతే ఇక్కడికి. మళ్ళీ భగవంతుడు ముందు వాళ్ళని పంపి తర్వాత ఈయన వెళ్తాడు అనమాట. కాబట్టి ఇది విషయము. కాబట్టి భగవాని లీలలు ఏమైనాను యోగమాయచే ఏర్పాటు చేయబడినదే కానీ మహామాయచే కాదు. ఇది మనమైతే గనక మహామాయలో ఉన్నాం మనమంతా. కాబట్టి భౌతిక పనులు చేస్తాం మనం ఇష్టం వచ్చినట్టు ధర్మానికి విరుద్ధంగా వచ్చేసి మనం జీవనం చేయడం కావచ్చు, ఏదైనా కావచ్చు. ఈ భౌతిక జగత్తులో చేసేవన్నీ ఓ రాధమ్మ మహామాయ మహామాయ చేస్తుందంటే గనక ఈ భౌతిక జగత్తులో ఉండే ఈ పనులను చేపిస్తా, తిక్క భౌతిక పనులు చేపిస్తుంది అనమాట. అదే యోగమాయ అంటే ఎవరిది? ఆధ్యాత్మిక జగత్తులో ఉండేది కృష్ణుడిది. అక్కడ అంతా వచ్చేసి అవతారాలు చేయించేది. అవన్నీ అవతార ప్రయోజనము ఇవన్నీ ఏర్పాటు చేసేది ఎవరంటే యోగమాయ. కాబట్టి ఆ యోగమాయ యొక్క ఆధ్వర్యంలో వచ్చేసి ఈ విష్ణు పార్షదులు కూడా వచ్చినారు, భగవంతుడు కూడా వస్తాడు. వీళ్ళను పంపించి వాళ్ళ వెనకాల ఈయన వెళ్తాడు. ఇది ఎంత యోగమాయ యొక్క ప్రభావము. కాబట్టి అనగా దేవదేవునికి సంబంధించిన ఏదో ఒక కార్యము చేయవలసి ఉన్నందుననే జయ విజయులు ఈ భౌతిక జగత్తునకు వచ్చిరని తెలుసుకొనవలెను. కాబట్టి జయవిజయులకి రావడానికి కారణం అంటే భగవంతుడి యొక్క కార్యం. ఆయన పని మీద వచ్చినాడు అంతే. ఆయన పార్షదులు కాబట్టి ఆయన పని పైన ఇక్కడ వచ్చి చేస్తున్నారు. వైకుంఠం నుండి ఎవరును పతనం చెందరనేది
విషయం మాత్రం యథార్థమైనది. కాబట్టి కృష్ణుడు చెప్పింది కరెక్టే. నా ధామానికి వచ్చిన తిరిగి వారు ఈ భౌతిక జగత్తుకు మళ్ళీ జన్మ తీసుకోవాలని అనేది చెప్పేది వాస్తవమేది. కానీ అది వేరు ఇది వేరు అని చెప్తున్నాడు. కాబట్టి కానీ సాయుధ్యముక్తిని కోరినట్టు జీవుడు శ్రీకృష్ణుని బ్రహ్మ తేజమున శ్రీకృష్ణుని ఆశ్రయించి ఉండునని బ్రాహ్మణోహి ప్రతిష్టాహం నిలిచి ఉండును. బ్రహ్మ తేజమును ఆశ్రయించినట్టు నిరాకారవాది మాత్రం తప్పక పతనము చెందును. ఈ విషయము శ్రీమద్ భాగవతము 10వ స్కందము 2వ అధ్యాయం 32 శ్లోకం నందు ఇట్లు చెప్పబడినది. ఏ అన్యరవిందాక్ష విముక్తమానని త్వయ్యాస్తభావాద విశుద్ధ బుద్ధయః ఆరుహ్య కృష్ణేన పరం పదం తతః పతంజయోన అనాదృత యుష్మద్రంష్టఘా. అంటే దేవా, తమ్ము ముక్తులుగా భావించినను భక్తి కొరవడిన వారి బుద్ధి కలుషితమైనది. తీవ్రమగు తపోనిష్టలచే వారు మహోన్నతమగు ముక్త స్థితి వరకు అరుదించినను నీ పాద పద్మాశ్రయమును గ్రహింపని కారణమున తిరిగి తప్పక భవసాగమన పడదెరు. నిరాకార వాయుదులు వైకుంఠ లోకమును చేరజాలరు, విష్ణు పార్షదులు కాజాలరు. కనుక వారి ఇచ్ఛానుసారము శ్రీకృష్ణుడు సాయుధ్యముక్తి వసుకుచుండెను. కానీ ఆ ముక్తి పాక్షికమైనది కనుక వారు తిరిగి భౌతిక జగత్తునకు పతనము చెందవలసి ఉండును. జీవుడు బ్రహ్మలోకము నుండి పతనము చెందునని చెప్పబడినప్పుడు అది నిరాకారవాదికి అన్వయించును. హరే కృష్ణ. ఇక్కడ ఏం చెప్తున్నా అంటే గనక ఈ యోగమాయ ద్వారా ఎవరైతే ఆ లోకము అంటే ఆ ఏదైతే వైకుంఠం నుంచి ఈ భౌతిక జగత్తుకు ఎవరైతే వస్తారో మరి భగవంతుడు యొక్క కార్యం పైన వస్తారు, తరగతి తిరిగి అక్కడికి వెళ్తారు. అంతేకాని అది పతనం కాదు అని చెప్తున్నారు. కానీ 5 రకముల ముక్తిలో వచ్చేసి సాయుధ్య ముక్తి ఒకటి ఉంది కదా. సాయుధ్య ముక్తి అంటే ఏమిటి? దీపముగా మారి భగవంతుడిలో ఐక్యం కావడం అంటే ఏమి? బ్రహ్మజ్యోతిలో కలిసిపోవడం. ఇది పతనం చెందడంతోనే సమానము అని చెప్తారు అన్నమాట. అంటే ఎన్నాళ్ళు అంటే గనక కొన్ని వేల కోట్ల సంవత్సరాలు తర్వాత మళ్ళీ ఈ భౌతిక జగత్తులో మళ్ళీ దేహం తీసుకోవాల్సిందే. తీసుకొని అప్పుడు తప్పయింది కృష్ణ, నీకు రూపం లేని వాళ్ళని చెప్పిన ఇంతవరకు నేను నీకు రూపం ఉంది నాయన అని చెప్పేసి అప్పుడు శ్రీ విగ్రహాన్ని ఆరాధిస్తాడనమాట. ఆ విధంగా మళ్ళీ మిగతా 4 రకాల ముక్తులలో ఏదో ఒక ముక్తి పొందేసి మళ్ళీ వైకుంఠానికి వెళ్ళిపోతాడు. ఇది శాశ్వతము అని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు సాహిత్య ముక్తిని కోరినట్టు వారు శ్రీకృష్ణుడి బ్రహ్మ తేజము అంటే ఏమి? భగవంతుడి యొక్క దేహం నుంచి వెలువడే ఆ ప్రకాశం ఏదైతే ఉందో గనక ఆ ప్రకాశాన్ని బ్రహ్మజ్యోతి అంటారు. ఆ బ్రహ్మజ్యోతిలో లీనమైపోతాడు. ఎవరంటే గనక నిరాకారవాది. నేను లీనమైపోతాను అంటాడు అనమాట. ఆ విధంగా వచ్చేసి ఆ జ్యోతి స్వరూపుడు భగవంతుడు చెప్పిన వాళ్ళందరూ వచ్చేసి జ్యోతిగా మారి ఆ భగవంతుడి యొక్క జ్యోతిలో బ్రహ్మజ్యోతిలో లీనమైపోతారు. మరి ఆ విధంగా వచ్చేసి ఇక బ్రహ్మ తేజమును ఆశ్రయించినట్టు వారు నిరాకారవాది అది పతనం చెందుటతో సమానము అని శ్రీమద్ భాగవతంలో చెప్పడం జరిగింది చెప్తాడు. ఎక్కడ చెప్పారంటే గనక చెప్తున్నాడు, దేవా తమ ముక్తులుగా భావించినను భక్తి కొరవడిన వారి బుద్ధి కలుషితమైనది. తీవ్రమగు తపోనిష్టలచే వారు మహోన్నతమగు ముక్త స్థితి వరకు అరుదించినను నీ పాద పద్మాశ్రయములను గ్రహింపని కారణమున తిరిగి తప్పక భవసాగరమును పడెదరు. కాబట్టి భగవంతుడి యొక్క పాద పద్మాలు ఆశ్రయించలేదు. భగవంతుడు నిరాకారవాది అని చెప్పారు కాబట్టి బ్రహ్మజ్యోతులు లీనమైపోయి మరి తిరిగి ఈ భౌతిక జగత్తులో మళ్ళీ జన్మ తీసుకోవాల్సిందే. కాబట్టి నిరాకారవాదులు వైకుంఠ లోకంలో చేరజాలరు. కాబట్టి తిరిగి బ్రహ్మజ్యోతి నుంచి మళ్ళీ రివర్స్ వెనకలికి వస్తారనమాట, భౌతిక జగత్తుకు వస్తారు. విష్ణు పార్షదులు కూడా కాజాలరు వాళ్ళు. కనుక వారి ఇచ్ఛానుసారము శ్రీకృష్ణుడు సాహిత్యముక్తి వసగను. వాళ్ళ కోరిక అట్లుంది కాబట్టి భగవంతుడి రూపం లేని చెప్పినాడు కాబట్టి వాళ్ళ కోరిక ఏమిటి? బ్రహ్మక్యం కావాలన్నారు కాబట్టి ఆ విధంగా వచ్చేసి అదే జ్యోతి స్వరూపంగా భగవంతుని ప్రార్థించారు కాబట్టి అదే తలిచారు కాబట్టి వాళ్ళ కోరిక అదే కాబట్టి వీళ్ళు కూడా జ్యోతిగా మారి ఆ జ్యోతి స్వరూపమైన భగవంతుడిలో దిక్కమైపోయి బ్రహ్మజ్యోతిలో వెళ్తారు. తర్వాత వాళ్ళకి ఆ విష్ణుపాసులుగా కానీ మరి వైకుంఠ లోకాలు కానీ వాళ్ళకు లభింపవు. తిరిగి వాళ్ళు ఇంటర్ని ఎక్కడ రావాలి? మళ్ళీ ఈ భౌతిక జగత్తుకు వచ్చి మళ్ళీ జన్మ తీసుకోవాల్సింది అని చెప్పేసి ఇక్కడ చక్కగా చెప్తున్నాడు. కాబట్టి పాక్షికమైనది కనుక తిరిగి వాళ్ళు
ఆ ముక్తి సాహిత్య ముక్తి అనేది పాక్షికమైనది. మిగతా 4 ముక్తుల మాదిరిగా సంపూర్ణమైనది కాదు అది. కాబట్టి మళ్ళీ భౌతిక జగత్తులో జగత్తునకు పతనము చెందవలసి ఉండును. కాబట్టి జీవుడు బ్రహ్మలోకం నుండి పతనము చెందునని చెప్పబడినప్పుడు అది నిరాకారవాదికి అన్వయించును. కాబట్టి జీవుడు బ్రహ్మలోకము నుండి పతనం చెందును అనే మాట చెప్తారు కదా, అది ఏంటంటే కదా బ్రహ్మజ్యోతిగా ఉండేదాన్ని బ్రహ్మలోకం అని చెప్తారు వాళ్ళు. బ్రహ్మజ్యోతి ఉండేది అంటే వెలుగు ఆకాశం, ఆధ్యాత్మిక జగత్తులో ఉండే వెలుగు ఆకాశం. ఆ ఆకాశంలోనే దాన్ని బ్రహ్మలోకం అంటారు. జీవుడు బ్రహ్మలోకం నుండి పతనం చెందును అంటే అర్థం ఏంటంటే కనుక ఎవరైతే సాయుధ్య ముక్తి పొందిన వారు తిరిగి ఇక్కడికి వస్తారనే దానికి ఇది కారణము. కాబట్టి నిరాకారవాదికి ఇది అన్వయిస్తుంది. వాళ్ళు నిరాకారవాదులు కాబట్టి తిరిగి వాళ్ళు ఇక్కడికి భౌతిక జగత్తుకు పతనం అవుతారని చెప్పడం అన్వయిస్తుంది. కాబట్టి భగవంతుని యుద్ధ కోరికను తీర్చుటకే జయ విజయులు భౌతిక జగత్తునకు పంపబడిరని ప్రామాణికుల ద్వారా తెలియవచ్చుతున్నది. కృష్ణుడికి ఆడుకోవాలన్నది, ఏం చేయాలా, యుద్ధం చేయాలని చెప్తుంది. కాబట్టి ఏం చేయాలా, కాబట్టి పంపిస్తాడు అంతే, తన పార్సల్ పంపిస్తాడు. కాబట్టి వాళ్ళని శత్రువులుగా జన్మయిస్తాడు. ఆయన వచ్చేస్తాడు, వాళ్ళతో యుద్ధం చేస్తాడు, వాళ్ళకి ఇంటికి పంపిస్తాడు, తను కూడా ఇంటికి వచ్చేస్తాడు. అది అంటే ఇది బ్యాటిల్ ఫీల్డ్ అనమాట మనది. ఏది ఈ భౌతిక జగత్తు అంటే యుద్ధ క్షేత్రం అనమాట ఇది, లేదా ఆట స్థలం, రంగస్థలం కదా ఇది. ఈ రంగస్థలంలో వచ్చేసి ఇంకా అవన్నీ పాత్రలు ఇస్తాడనమాట. వచ్చి తన వచ్చేసి ఈ విధంగా చేస్తాడు. కాబట్టి ఆ విధంగా భగవంతుడికి యుద్ధ కోరిక ఉంది కాబట్టి జయ విజయుల్ని భౌతిక జగత్తుకు పంపినాడు. ఇది రంగస్థలం కాబట్టి ఇక్కడ ఆడుకున్నాడు. భగవానునికి కూడా కొన్ని మార్లు యుద్ధ కోరిక ఉంటుంది, కానీ అంతరంగిక భక్తుడు తప్ప వేరెవరు అతనితో పోరాడగలడు. కాబట్టి భగవంతుడి యొక్క అంతరంగ భక్తుడే ఆయనతో పోరాడగలిసింది, వేరే వాడికి అంత శక్తి లేదు. కాబట్టి అందుకే వాళ్ళతో పంపడానికి చెప్పాడు. కాబట్టి భగవంతుని కోరికను తీర్చడకే జయ విజయులు ఈ భౌతిక జగత్తుకు వచ్చింది. కనుక 3 జన్మల యందును వాళ్ళు మరి హిరణ్యాక్ష హిరణ్యకశ్యపులు గాను మొదటి జన్మలో, 2వ జన్మలో వచ్చేసి రావణ కుంభకర్ణులు గాను, 3వ జన్మలో వచ్చేసి శిశుపాల దంతవతులు గాను జన్మను జన్మమున శ్రీకృష్ణుడే స్వయముగా వారిని సంహరించను. ఈ 3 జన్మాల్లో ఎవరు సంహరించినాడు? కృష్ణుడు సంహరించినాడు అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు అనమాట. రావణ ఫస్ట్ ఎవరు? హిరణ్యాక్ష హిరణ్యకశ్యపులు. కాబట్టి భగవంతుడు ఏం చేస్తున్నాడు? హిరణ్యాక్షుని వచ్చేసి మరి వరహస్వామి అవతారంలోను, కశ్యపుడికి వచ్చేసి నరసింహస్వామి అవతారంలోను, మరి ఆయనే వచ్చేసి మరి వాళ్ళకి మోక్షాన్ని ఇచ్చినాడు. చంపినాడు అర్థమేమి? వైకుంఠాన్ని తీసుకున్నాడు అర్థం అంతే. అంటే ఇక్కడ నుంచి విడుదల చేసినాడు అంతే. ఈ భౌతిక జగత్తులో ఉండే కష్టాల నుంచి బయటికి తీసుకుపోయినాడు కృష్ణుడు. ఆ విధంగా మరి రావణుడు కుంభకర్ణుడు ఎవరు? వాళ్ళు కూడా విష్ణు పార్షదులే. కాబట్టి రావణుడు కుంభకర్ణుడు ఇద్దరిని ఏమో చెప్పినాడు? ఆయనే రామావతారంలో వచ్చేసి ఇద్దరిని ఇంటికి పంపించేసినాడు. పోనీ ఇంటికి పోనీ చాలు, ఆడుకుని చాలు, పదండి అన్నాడు. ఆడుకోవడానికి వచ్చినాడు ఇక్కడ రంగస్థలం కాబట్టి, ఇంకా వెళ్ళిపోండి పిల్లలు, ఎంతసేపు ఆడతారు ఇంకా అని చెప్పి పంపించేసినాడు ఇంటికి. కాబట్టి తను కూడా వెళ్ళిపోయినాడు. ఆ విధంగా వచ్చేసి మరి మూడవ జన్మలో వచ్చేసి శిశుపాలుడు దంతభక్తుడు. కాబట్టి శిశుపాలుడు మరి స్వయంగా మేనత్త కొడుకే వీళ్ళిద్దరు దంతభక్తుడు కూడా. కాబట్టి ఆ విధంగా వచ్చేసి తనే వచ్చేసి 100 తప్పులు దాడితే కనుక నీ కొడుకును క్షమించానని చెప్పేసినాడు. కాబట్టి మాట ఇచ్చినాడు. కాబట్టి అత్తకి ఇచ్చిన మాట ప్రకారంగా 100 తప్పుల తర్వాత ఈ రాజస్వ యాగం సమయంలో వచ్చేసి కృష్ణుడు సుదర్శన చక్రంతో కలదేరుస్తాడు. ఈ విధంగా వచ్చేసి భగవంతుడు యుద్ధ కోరిక తీర్చుకోవడానికే ఈ విధంగా చేశాడు తప్ప అన్యం కాదు. అశ్రద్ధేయ ఇవాతి అని ధర్మరాజు పలికినట్టు భగవత్ సేవకుడు వైకుంఠము నుండి పతనం చెందగలడనుట మాట నమ్మశక్యము కానిది అని చెప్పింది సత్యమేది. జయ విజయులు ఎప్పుడు ఈ భౌతిక జగత్తునకు వచ్చిరో నారదముని ఇట్లు వివరించుతున్నాడు. కాబట్టి హరే కృష్ణ. ఇక భౌతిక జగత్తుకు వాళ్ళు వచ్చి తర్వాత ఏంటంటే కనుక భగవంతుడి ఆట కొరకు ఆట ఆడుకోవడానికి ప్రత్యర్థులు కావాలి కాబట్టి తన పార్శ్వలు అయితేనే బలంగా ఉంటారని చెప్పేసి నమ్మకంతో ఆయన భగవంతుడు ఏర్పాటు చేసింది. కాబట్టి మళ్ళీ ఆ తర్వాత వాళ్ళు అనంతరం వాళ్ళ లోకానికి వాళ్ళు వెళ్తారు, అంతేగాని పతనమైనట్టు కాదు నాయన అని చెప్పేసి ఇక్కడ నారద మహర్షి ధర్మాలతో చెప్పడం జరిగింది. హరే కృష్ణ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవ వృందికి, నామాచార్య హరిదాస్ ఠాకూర్ కి, శైల ప్రభుపాద్ కి, శైల గురుదేవ్ కి, ఇతాయ్ గౌర్ ప్రేమానందే. హరి హరి బోల్. హరే కృష్ణ.